అందరికీ మరణాత. మరి ఈరోజు దేవుడు నిన్ను బలపరచిపోతున్న మాటొచ్చి, నువ్వు యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటున్నావా? అయితే ఈరోజు దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు ఈ వాక్యంతో. మరి దావీదు భక్తుడు అంటాడు కదా, కీర్తనల గ్రంథము 40 అధ్యాయంలో, నేను యెహోవా కొరకు కనిపెట్టుకుంటూ నీ సహనంతో మరి దేవుడు నా మొర ఆలకించి మరి చికటకల ఊమి నుండి గుంటలో నుండి పైకి నన్ను లేవనెత్తాడు, నా పాదాల బండ మీద స్థిరపరిచాడు అని. మరి ఈరోజు ఈ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు. నువ్వు ప్రభు కొరకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నావు కదా. అయితే దేవాదేవుడు నీ మొర ఆయన ఆలకించాడు. నువ్వు పడిన గుంటలో నుండి, నువ్వు పడిన చిగుటకల ఊబిలో నుండి దేవుడు నిన్ను పైకి లేవనెత్తడమే కాదు, నీ జీవితాన్ని దేవుడు ఒక బండ మీద స్థిరపరచబోతున్నాడు. నమ్ముతున్నావా? నమ్మినట్లయితే ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తి నిన్ను స్థిరపరచబోతున్నాడు.